హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో రక్తహీనత, ప్రోటీన్ లోపం ఉన్నవారి కోసం హెల్దీగా స్వీట్ని చేసి చూపిస్తానండి. ఈ స్వీట్ని చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. చాలా హెల్దీ. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి 1 కప్పు పల్లీలు వేసుకోండి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయ్యాక పల్లీల్ని ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి 1 కప్పు అటుకులు వేసుకోండి. ఇప్పుడు వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 కప్పు రాగి పిండి వేసుకోండి. ఈ పిండిని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నెక్స్ట్ ముందుగా రెడీ చేసుకున్న పల్లీల్ని పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే బాగుంటుంది స్వీటు. ఇలా ఫ్రై చేసుకున్నాక అటుకుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు వేసుకుని లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అదే కడాయిలోకి 1 కప్పు బెల్లం తురుము, 1 కప్పు నీళ్ళని వేసుకోండి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి. చక్కగా నీట్గా ఉంటుంది. మీరు మామూలు బెల్లం తీసుకుంటే ముందుగా బెల్లాన్ని కరిగించుకుని ఫిల్టర్ చేసుకుని వేసుకోండి. ఈ బెల్లాన్ని కొద్దిగా స్టిక్కీగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. స్టిక్కీగా అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించుకోండి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఉడికించుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడు సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. లాస్ట్గా ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి. హెల్దీ అండ్ స్వీట్ అండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా పెట్టొచ్చు. పేషెంట్లు కూడా తినవచ్చు. బెల్లం బదులు పటిక బెల్లం వేసుకునైనా రెడీ చేసుకోవచ్చండి. స్వీట్ని పిల్లలకి ఇవ్వడం కోసం నేనైతే ఇలా చిన్న బౌల్లోకి తీసుకుని ఇలా స్వీట్ కింద తయారు చేస్తున్నానండి. నేనైతే పిల్లల కోసం ఇలా రెడీ చేస్తున్నానండి. మీకు నచ్చితే ట్రై చేయండి, లేకపోతే లేదు. చాలా హెల్తీ అండ్ స్వీట్ అండి. కనీసం వారంలో 1-2 సార్లు చేసి ఇంట్లో అందరికీ పెట్టండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు.